కరీంనగర్లో అసలు ఏం జరుగుతోంది? దాడుల వరకు ఎందుకు వచ్చిందా అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే హీట్ పుట్టించే డైలాగ్ వారు వినిపిస్తోంది. కేటీఆర్ విమర్శలు, బండి సంజయ్ ఘాటు రియాక్షన్లు, సవాళ్లు, డెడ్లైన్లు, వ్యక్తిగత విమర్శలు, ఇలా ఎన్నో హీట్ ఎక్కించే అంశాలున్నాయి. సినిమా డైలాగ్స్ ని మించిన మాటల యుద్ధం నడిచింది వీళ్ళ మధ్య. మే 4, 2026 అంటే సరిగ్గా 3 రోజుల క్రితం కరీంనగర్లో పర్యటించిన కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై విమర్శలు చేశారు. అప్పుడు మొదలైంది కరీంనగర్ పొలిటికల్ రగడ. రేవంత్తో కుమ్మక్కైన బండి సంజయ్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై మాట్లాడకపోవడం, విమర్శలు చేయకపోవడానికి కూడా ఇదే కారణమంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు అదే రోజు బండి సంజయ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. దమ్ముంటే నిరూపించాలంటూ సవాల్ కూడా చేశారు. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్నీ బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అన్నీ బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు, అన్నీ బయటకు వస్తాయి. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏం చేస్తున్నారు, ఎవరి కోసం పని చేస్తున్నారు, ఎవరికి సహాయం చేస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు బండి సంజయ్. అప్పుడప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు మా మీద పడి ఏడ్చుడు ఎందుకని మేము అంటున్నాం. అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారిని అనితంత కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్లో ఎవాక్యూఈ ప్రాపర్టీసు, కాంది శీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు చెప్పమనండి. నేను అడిగింది ఏందో ఆయనకు అర్థమవుతుంది, నేను చెప్పింది ఏందో ఆయనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో కాలేదో కానీ నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇట్లా వచ్చినా చెప్పు. నీకు నాకు మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయడం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే, కేసీఆర్ పుడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు, నీ బిడ్డ నేను బజార్కి ఇస్తాను. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మళ్ళీ జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను డ్రగ్స్ తీసుకొని కానీ ఏడుగా ఎండాకాలం కదా, డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎండకు చెమటకు పోతూ ఉంటుంది అది బాగా. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకుంటే కేటీఆర్ ను కరీంనగర్లో అడుగుపెట్టనీయబోమంటూ బండి సంజయ్ హెచ్చరించారు. అయితే కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వస్తే అడ్డుకోవడానికి కరీంనగర్ ఏమైనా బండి సంజయ్ జాగీరా అని ప్రశ్నించారు గంగుల కమలాకర్. నువ్వు కరీంనగర్ కష్టం మాత్రం నేను పక్కా అడ్డుకుంటాం. నువ్వు రెడీ చెప్తావు, రెడీ ఎప్పుడు కరీంనగర్ వచ్చినా అడ్డుకుంటాం. నేను నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా. నీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవా, నీ ఫామ్ హౌస్ కేసు ఏడవా, ఈ ఫార్ములా కేసు ఏడవా, డ్రగ్స్ కేసు ఏడవా, కాళేశ్వరం కేసు ఏడవా, విద్యుత్ కొనుగోలు కేసు ఏడవైనా కేసులని నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి. కానీ మీరు ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తుంటే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? నువ్వు హోమ్ మినిస్టరు, సహాయ మంత్రివి. రేవంత్ రెడ్డి కాదు, నువ్వు సహాయ మంత్రివి. కేటీఆర్ మీద వాడిన భాష నిజంగా చాలా సిగ్గుపడుతున్నాం. తర్వాత 48 గంటలలో ఆన్సర్ చేయకపోతే కరీంనగర్ ఎట్లా అడుగు పెడుతుంది? డెఫినెట్గా రేపేస్తాం. రా, అడ్డుకుంటారా మీరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకునే శక్తి మీకున్నదా? సో ఇలాంటి ఉగదంపుడు మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యం పక్కకు పెట్టి దిశగా పెట్టకండి. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుల బాధలలో ఉంటుందో, ఎప్పుడైతే అపకీర్తి చెందుతుందో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు బండి సంజయ్ తీసుకొస్తాను. ఇంకొకసారి మీ కరీంనగర్కి వస్తే రాను పెట్టము. ఎవ్వరి జాగిరి కాదు ఇది కరీంనగర్, తెలంగాణ కరీంనగర్. డెఫినెట్గా మేము వస్తాము. ఎవరు అడ్డుకుంటారు చూడండి. కేటీఆర్ బండి సంజయ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలోకి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. కేటీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్లేస్ టైం చెప్పి మరీ చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. ఇవాళ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు.
ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడదాంతా. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. ఎలా తిరుగుతారో చూస్తానంటూ బండి సంజయ్ వార్నింగ్ ఇవ్వడం, తేల్చుకుందాం రా అంటూ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసరడం, ఆ సవాల్ను బీజేపీ స్వీకరించడం, గంగుల కమలాకర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి దాడి చేయడం లాంటి ఘటనలతో కరీంనగర్లో హై టెన్షన్ నెలకొంది.